మోడీ ద్వేషులు మోడీని దూషించినట్టుగా, ద్వేషించినట్టుగా నేను ద్వేషించను. నిర్మాణాత్మకంగానే మాట్లాడతా. తాజాగా ఒక వాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. మోడీ మాయం అంటూ అయోధ్య ట్రస్ట్ స్కామ్ ప్రశ్నిస్తే మోడీ మాయం. కేరళకి సంబంధించినటువంటి బంగారపు గుడిదాని విషయంలో కూడా శబరిమల దాంట్లో కూడా మోడీ ఏం మాట్లాడలేదే. దాంట్లో కూడా సైలెంట్ గానే ఉన్నాడే. అట్లాగే వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన దాంట్లో కూడా మోడీ ఏం మాట్లాడలేదే. మౌనంగానే ఉన్నాడే. ధర్మస్థల విషయంలో కూడా మోడీ మాట్లాడలేదే. మౌనంగానే ఉన్నాడే. ఎందుకు? అవి రాష్ట్రాల అంశాలు కాబట్టి. ఇది రాసేవాడికి తెలియదు, అది తెలుసు. కానీ మోడీని మాత్రమే దోషిగా ప్రపంచం ముందుంచాలి. జంజీ తరానికి రాజకీయాలు తెలియవు, ఆల్ఫా తరానికి రాజకీయాలు తెలియదు కాబట్టి వాళ్ళకి వాళ్ళ మెదళ్లలో విషాన్ని నింపడానికి ఇట్లాంటి ఒక ప్రొజెక్షన్. అట్లాగే మణిపూర్ అల్లర్ల మీద ప్రశ్నిస్తే మోడీ మాయ. ఏం చేయాలి? మణిపూర్లో కుకీలు వచ్చి మెయితీల మీద దాడి చేశారు, మెయితీలు కుకీల మీద దాడి చేశారని ప్రధానమంత్రి చెప్తాడా? ఇద్దరూ మన పౌరులే. దాన్ని భద్రతా దళాలతో చేస్తాడు. మణిపూర్ ప్రశాంతంగా ఉండాలని అక్కడికే వెళ్ళి కూర్చుని మాట్లాడాడు. ఇంకా అందులో మాయమయ్యేది ఏంది? వీళ్ళకి చెప్పేది ఏంది? అంటే వీళ్ళు ఏదైతే విషం నింపుతారో ఆ విషయాన్ని అతను కూడా రోజు పూసుకుని రాసుకుని మాట్లాడాలి. అప్పుడు వీళ్ళు మాటల ద్వారా డ్రామా ఆడతారు. ఆ డ్రామాకి అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి మోడీ మీదన విషం చెమ్మాలి. మూడోది, అదాని ఆస్తుల మీద ప్రశ్నిస్తే మోడీ మాయ. అదాని ఏంటి, అంబానీ ఏంటి, ఎవడ వ్యాపారానికైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలకు అనుగుణంగానే నడుస్తుంది. రోజు అదాని ఎంత సంపాదించాడు ఆ లెక్కలని చెప్పి కమ్యూనిస్టులు అడిగారనో కాంగ్రెస్ అడిగారనో మోడీ కూర్చుని లెక్కలు చెప్తాడా? అదాని లెక్కలు అదానినే చెప్తాడు. నీకేమన్నా డౌట్ ఉంటే వెళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళు, దాని మీద పిటిషన్ అయ్యి ఏం తేడా ఉందో చెప్పు. ఎవడు వ్యాపారం వాడు. ఇప్పుడు చిల్లర కొట్టు బడ్డీ కొట్టు పెట్టినోడు చిల్లర కొట్టు పెడతాడు, చిల్లర కొట్టు పెట్టినోడు సూపర్ బజార్ పెడతాడు, ఆ పైన ఎదుగుతూ ఉంటాడు. ప్రతి మనిషి ఎదిగినట్టు వాళ్ళు ఎదిగారు. వాళ్ళు పెద్ద మొత్తాల్లో పెట్టుబడి. కానీ వాళ్ళ మీద విషయం చెప్పుకోవడం ఎందుకు అంటే, మాకు అంతే విషయం. మా చైనాలో ఉన్నటువంటి వాడు చేస్తే కరెక్ట్, మా రష్యాలో ఉన్నవాడు చేస్తే కరెక్ట్, కానీ ఇండియాలో వాడు బాగుపడితే ఎట్లా అనేటటువంటి మనస్తత్వం. లేకపోతే అండమాన్ విధ్వంసం మీద ప్రశ్నిస్తే మోడీ మాయం. అండమాన్లో విధ్వంసం ఏంటి? అది రాసినటువంటి వెర్రి సన్నాసి, అరే ఈ దేశానికి అండమాన్ అనేటటువంటిది అత్యంత మూలమైంది. చైనాని మలక్కా జలసంధి దగ్గర తొక్కాలి అంటే అక్కడ మన ఆయుధాగారం ఉండాలి, అక్కడ మన సిస్టమ్స్ ఉండాలి. ఆ ప్రాంతాన్ని చెట్లు పేరుతో పుట్టల పేరుతో నాటకాలు ఆడితే ఇంతకాలం ఆపింది చైనా కోసం. ఆ డ్రామా నుంచి బయటకు దాంట్లో మాయమయ్యేది. అండమానికి వెళ్ళి మరీ ఇనాగ్రేషన్ చేసి వచ్చాడు అక్కడ మోడీ. దాంట్లో మాయం ఏంటి అంటే, మేము విషం నింపుతాం, ఆ విషయానికి రోజు నువ్వు సమాధానం చెప్తా ఉండు అనేటటువంటి సొంటలు సృష్టించినటువంటి పోస్ట్ అనమాట ఇది.